సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. వేసవి వచ్చిందంటే చాలు నోరూరించే మామిడి పండ్లు మనకు ఎక్కడ చూసినా కనిపిస్తాయి. వాటిలో ఎన్నో రకాలుంటాయి. కొన్ని తీపిగా ఉంటే కొన్ని రసాలు ఉంటాయి. ఇంకొన్ని మామిడి రకాలను పచ్చళ్లకు వాడతారు. అయితే తినే మామిడి పండ్ల విషయానికి వస్తే మాత్రం వాటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ప్రధానంగా విటమిన్ సి, ఏ, బి6, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఈ క్రమంలో మామిడి పండ్లను తినడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలను మనం నయం చేసుకోవచ్చు కూడా. అయితే ఆరోగ్యంగా ఉన్న వారి వరకు ఓకే, కానీ మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లను తినవచ్చా అంటే మాత్రం అప్పుడు ఆ వ్యాధితో బాధపడుతున్న చాలా మందికి సందేహం వస్తుంది. అయితే ఇంతకీ అసలు డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండ్లను తినవచ్చా లేదా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఒక సాధారణ సైజున్న మామిడి పండు ద్వారా లభించే క్యాలరీలు 1.5 గోధుమ రొట్టెతో లభించే క్యాలరీలకు సమానం కనుక మామిడి పండ్లను డయాబెటిస్ ఉన్నవారు తినవచ్చు. అయితే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేసిన వెంటనే మాత్రం మామిడి పండ్లను తినరాదు. ఎందుకంటే భోజనం వల్ల అప్పటికే రావాల్సినన్ని క్యాలరీలు మనకు లభిస్తాయి. ఈ క్రమంలో వెంటనే మామిడి పండును తింటే దాంతో లభించే క్యాలరీలన్నీ కొవ్వు కింద మారతాయి. దీనికి తోడు రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా అమాంతంగా పెరుగుతాయి. అయితే మరి మామిడి పండ్లను డయాబెటిస్ ఉన్నవారు తినరాదా అంటే తినవచ్చు. అందుకు ఓ పద్ధతి ఉంది. ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ నడుమ లేదా మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ నడుమ ఉండే సమయంలో మామిడి పండ్లను తినవచ్చు. అది కూడా సగం మామిడి పండును మాత్రమే తినాలి. దీంతో ఎలాంటి సమస్య రాదు. షుగర్ లెవెల్స్ కూడా పెరగకుండా ఉంటాయి. సాధారణంగా మామిడి పండు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువే. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏదైనా ఆహారం మనం తిన్న తర్వాత అది రక్తంలో ఎంతసేపటికి కలిసి గ్లూకోజ్ గా మారుతుంది, ఎంతసేపటికి షుగర్ లెవెల్స్ ను ప్రభావితం చేస్తుంది అనే ఓ కొలత. ఇది మామిడి పండ్లకు 100కు 56గా ఉంటుంది. అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ జాబితా ప్రకారం చూస్తే ఇది చాలా తక్కువే. కనుక మధుమేహం ఉన్నవారు నిర్భయంగా మామిడి పండ్లను తినవచ్చు. అయితే చెప్పాను కదా, అలా తింటే బెటర్. దాంతో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.